వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ చాలా బోరింగ్గా ఉందని ఫీల్ అవుతాను. నిజంగా నాకు కూడా అలాగే అనిపిస్తుంది. బట్ దాన్ని నేను చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పబోతున్నాను. సో వీడియోకి వెళ్ళిపోదాం. ఇవాళ వచ్చేసి ఎపిసోడ్ 5 డే 4 అండ్ సెప్టెంబర్ 5th టెలికాస్ట్ అయినటువంటి ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం. అండ్ నా పేరు నరేష్. బిగ్ బాస్ హౌస్లో కొన్ని థింగ్స్ ఎప్పుడు కొన్ని కాన్స్టెంట్గా ఉంటాయి, కొన్ని థింగ్స్ మారుతూ ఉంటాయి మనుషుల్లాగా. సో అందులో కొన్ని థింగ్స్ కోసం ఇప్పుడు మాట్లాడదాం. సోనియా అరుపులకి హద్దు లేదు అండ్ మన మణికంఠ ఏడుపుకి ముగింపు లేదు సుమా. అండ్ ఎస్, నిఖిల్ బాసీ బిహేవియర్ కొద్ది మందికి నచ్చట్లేదు. అండ్ పృథ్వీరాజ్ మటన్ తినడం బేబకి నచ్చలేదు. బేబక్ గ్యాస్ బంద్ చేయకుండా ఉండడం బిగ్ బాస్కి నచ్చలేదు. బాత్రూంలో ఎంటికలు ఉండడం నిఖిల్కి నచ్చలేదు. ఎంటికలు ఉన్నాయని యష్మి చెప్పడం మన ఎవరేమే సోనియాకి నచ్చలేదు. సో ఇన్ని నచ్చకపోవడాల మధ్యలో కూడా ఆదిత్య ఓం గారికి మా నాగమణి కంటే నచ్చాడు. సో ఇలా చాలా థింగ్స్ ఉన్నాయి. సో అన్ని థింగ్స్ని ఫట్ మనం తెలిసేసుకుందాం. అండ్ ఇంతలో కూడా ఒక పాయింట్ ఏంటంటే, ఇంత దరిద్రంలో కూడా ఒక కామెడీ ఏంటంటే, పాపం మన ఎవరు అబ్బాయి పృథ్వీరాజ్ వచ్చేసి ఫేస్ క్రీమ్ని పేస్ట్గా వాడుతున్నాడు చూస్తారు. హ్యాట్స్ ఆఫ్ సుమా. అది ఎస్, వీళ్ళకి వెళ్ళిపోదాం. ఓకే, ఫ్యాంటాస్టిక్. వీళ్ళకి వెళ్ళిన చూస్తే మన ఫస్ట్ 4 నామినేషన్స్ గొడవలు కొట్టాట్లు అయిపోయాయి. సరే ఈ రోజైనా కొంచెం మంచి ప్రశాంతంగా డే ఓపెన్ చేద్దామని అనుకుంటే టారీడీ రాటీ అని చెప్పేసి మన మణికంఠ గారు పొద్దున్నే ఏడుపు దుకాణం స్టార్ట్ చేసేసారమ్మా. ఏమంటున్నాడంటే, అయ్యా నీ ఎంత ఏడవద్దు అనుకున్నప్పటికీ నీ ఏడుపు అయితే కంట్రోల్ అవ్వట్లేదు. ఆ వీడియో చూస్తే మా ఆవిడ ఏమనుకుంటుందో, మా భార్య నా దగ్గర తీసుకుంటుందో, నన్ను దగ్గర తీసుకోదని బాధపడుతూ కూర్చున్నాడు. అది జరిగింది, చాలా థింగ్స్ జరిగాయి. సో డే మాత్రం ఏడుపుతో స్టార్ట్ అయింది. ఎలా ముగుస్తుందో నవ్వులతో ముగిద్దాం. ఫైన్, గెస్. దేని ఏడుతో స్టార్ట్ చేసి నవ్వులతో ముగిద్దాం. అయితే నవ్వులు సెకండ్ సరే ఏడ్ చేశాం కదా. అంటే నిజంగా వై నాగమణి కంటే ఎందుకు అంటే నాకు ఒక పాయింట్ నేను చెప్తాను. ఇప్పుడు నార్మల్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎవరైనా కొత్తగా వచ్చారబ్బా, ఒక 10 రోజులు 20 రోజులు 30 రోజులు 40 రోజులు 50 రోజులు అయింది. అప్పుడు ఏం చేస్తాం, అరే ఇల్లు నేను మిస్ అవుతున్నాను, ఏం చేయాలి, ఇల్లు మిస్ అవుతున్నాను అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ భార్య, అక్క, చెల్లు తినిపించింది గుర్తొచ్చింది, ఏదో సీన్ గుర్తొచ్చింది, బాధపడ్డాడు, కన్నీళ్ళు పెట్టుకున్నారు. అరే పాపం ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారా, అది ఒక సానికి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వచ్చింది 2 రోజులు కాలేదు, ఇప్పటికి 30 సార్లు ఏడ్చుంటాడు. అప్పుడు ఈయన ఫిట్ అనుకోవాలా, ఇల్లు మీద బెంగ అనుకోవాలా, బిగ్ బాస్ టీంని ఇంకేమైనా అనుకోవాలా, నాకేం అర్థమవుతుంది. మీరు ఏదో ఒకటి అనుకుంటే అనుకునేది ఏదో కింద పెట్టండి కమెంట్ రూపంలో. అంటే ఇంత ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్డ్ ఏదైతే పదం ఉందో అంత ఇంబ్యాలెన్స్డ్ పర్సన్ని మనం తీసుకొచ్చి హౌస్లో పెట్టి ప్రెజరైజ్ పెట్టి నువ్వు గేమ్ ఆడాను అని, ఇస్ దట్ రైట్ థింగ్? ఐ డోంట్ నో. అంటే తనకి డబ్బులు అవసరం ఉండొచ్చు, ఫేమ్ అవసరం ఉండొచ్చు, అందుకోసం బిగ్ బాస్కి వచ్చి ఉండొచ్చు. బట్ మనం కావాలని మళ్ళీ తనని ప్రెజరైజ్ సిచ్యువేషన్లో పెట్టి ఇంకా తనని ఇంకా వీక్ చేసేస్తున్నామా అని నా ఫీలింగ్. సో మీరు చెప్పండి. ఎస్, ఒక లేట్ అయిపోతుంది, నేను ఇప్పటికే మళ్ళీ చెప్తే సో చెప్పారంటారు కాబట్టి పాయింట్లోకి వెళ్ళిపోతాను. ఎస్, నెక్స్ట్ వచ్చేసి పాపం మనోడు పృథ్వీరాజ్ తెలియకో పాపం అండి ఫేస్ క్రీమ్ని పేస్ట్ అనుకొని పెట్టేసుకున్నాడండి. ఎంత కంట్రోల్. సరే అట్లా జరిగింది. అయితే పాపం నాగమణి కంటే బాధపడుతుంది. ఎంతబ్బా అంటే, మా విష్ణుప్రియతో చెప్తూ, నేను నా భార్య పిల్లల్ని కూడా టెలివిజన్ షోలో వాళ్ళ పేర్లు తీసి మాట్లాడుతున్నాను కదా, వాళ్ళ పేరు కూడా పోతుంది కదా, రేపేమితా నా భార్య నన్ను యాక్సెప్ట్ చేస్తుందా చెయ్యదా అని బాధపడుతుంది. ఆల్రెడీ ఆమె యాక్సెప్ట్ చేయలేదు కాబట్టే ఆమె అమెరికాలో, నువ్వు ఇండియాలో ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుందా అంటే, నువ్వు యాక్సెప్ట్ చేస్తుందని ఆలోచించడం మానేసి ఆట మీద ఫోకస్ చేస్తే పక్కా యాక్సెప్ట్ చేస్తుందని నా ఫీలింగ్. ఇంతకంటే నేను పర్సనల్ విషయాలు లెక్క తల దూడ్చలేను, సజెషన్స్ కూడా ఇవ్వలేను. ఓకే నెక్స్ట్. అయితే పాపం బేబక్ మాత్రం కిచెన్లో చాలా బాధపడిపోతుంది. ఎందుకంటే అరే పొద్దున్న లేస్తే కిచెను అంత కష్టపడితే ఏం చేస్తున్నారు, అమ్మా నువ్వు పప్పు రావట్లేదు, పప్పులో ఉప్పు ఎక్కువైంది, కూరలో కారం ఎక్కువైంది అని చెప్పేసి మళ్ళీ నామినేషన్లు పెడుతురు. అంటే తింటుర్రు, మళ్ళీ నామినేట్ చేస్తురు. బట్ అమ్మ ఇది కాదురా బై, పొద్దుంత కిచెన్లో ఉన్నా నా పని అవుతలే అని చెప్పేసి బేబక్ ఒక నిర్ణయానికి వచ్చింది. ఏమంటుందంటే, నేను పొద్దున్న టిఫిన్ చేస్తా, మీరు తింటారా, తినకపోయిన టిఫినే తినాలి, మళ్ళీ టిఫిన్ నుంచి మధ్యాహ్నం లంచ్కి కొంచెం 2 గంటలు గ్యాప్ ఇవ్వాలి, లేకపోతే పొద్దుంతా నేను కిచెన్లోనే ఉండిపోవాల్సి వస్తుంది, గ్యాప్ ఇవ్వాలి అని చెప్తుంది అనమాట. లేదు నేను మధ్యాహ్నం మనం తింటా అంటారా, అప్పటిదాకా వెయిట్ చేయి, లేదా టిఫిన్ చేసి వెయిట్ చేయి, కానీ గ్యాప్ అయితే అన్నది మొత్తంగా బేబక్ చాలా గట్టిగా కఠిన స్వరంతో కాదు, మృదువుగానే చెప్పినప్పటికీ కఠినంగా కాదు, ఏదో ఒకలా చెప్పిందండి, మొత్తంగా చెప్పింది. రైట్. సరే పాపం ఇంత దరిద్రంలో కూడా ఆదిత్య ఓం గారు వచ్చి పాపం నాగమణి కంటే దగ్గరకు వచ్చి, నేను నీతో హార్ట్ఫుల్గా కనెక్ట్ అయ్యాను మిత్రమా,
అని తన స్నేహహస్తాన్ని అందిస్తుండు నాగమణి కంటకి. మంచిదే కదా పాపం. ఆయన సరే జనాలు నిన్ను సేవ్ చేస్తారు అని కూడా ఒక నమ్మకాన్ని కలిగించే, భరోసా కలిగించే ప్రయత్నం చేస్తుండు. బట్ జనాలు ఏం చేస్తారు నాకైతే తెలియదు. లెట్స్ సీ. బట్ ఆయన చెప్పిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తాను. అందుకే నేను ఎక్కువ బాధపడ్డా. ఆయన వచ్చి అంత మంచి ఒక మిత్రులాగా సలహాలు ఇచ్చిపోయినప్పుడు నువ్వు తీసుకొని ఎస్ ఐ డూ దిస్ అనాలి కదా. నేను ఈసారి నుంచి ఏడవా అనుకుంటే నువ్వు ఏడుస్తూనే ఉంటివే. యా కట్ చేస్తే అరే ఎంతసేపు నవ్వులు ఏడుపులేనా, మరి గేమ్ లేదా అనుకుంటారేమో. గేమ్లోకి వెళ్ళిపోదాం. బిగ్ బాస్ ఇప్పుడు చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చిండు. రాజుకి సైన్యం ఎంత ముఖ్యమో ఈ చీఫ్స్కి క్లాన్స్ అంత ముఖ్యం. అంటే క్లాన్స్ అంటే నాకు తెలిసి సైన్యమే ఉండొచ్చు. కాకపోతే సైన్యం అనే పదం వీళ్ళు అంటే తెలుగు బిగ్ బాస్ అని మర్చిపోయినట్టు బహుశా, అందుకే అంగ్రేజ్ పేర్లు వాడు స్టార్ట్ చేసారు. సో ఈ క్లాన్ పదం నేను ఇప్పుడు వినలేదు. బట్ క్లాన్స్ అంటే నాకు తెలిసి సైన్యం అని అర్థమై ఉండొచ్చు. మేబీ ఓకే. అయితే ఈ నబీల్కి, శేఖర్ భాషకి, బేబక్కలకి మాత్రం బంపర్ ఆఫర్ ఇచ్చారు సుమా. ఎందుకంటే మీరు చెఫ్లు కావడం దగ్గర దాకా వెళ్ళొచ్చారు కాబట్టి మీకు బంపర్ ఆఫర్ కింద మీకు నచ్చిన చీఫ్ దగ్గర అంటే మీకు నచ్చిన టీంలో మీరు చేరిపోయేటువంటి బంపర్ ఆఫర్ కల్పించారు. సో ఇమీడియట్గా వీళ్ళు ఎక్కువ థింక్ చేయకుండా శేఖర్ భాషనేమో యష్మి గారి టీంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నా చిట్టా మొత్తం యష్మి చేతిలోనే ఉంది. నేను తప్పు చేసినా ఒప్పు చేసినా యష్మి చెప్పేస్తుంది కాబట్టి ఆ టీంలో ఈ టీంలో ఉండి ఆమెకి ఇరుక్కపోయే కంటే ఆమె టీంలోనే ఉండి ఆమెని ప్రసన్నం చేసుకుని మొత్తం ఉచితమని భావించి ఆడిలా జరిగాను. నెక్స్ట్ బేబక్క గారు వచ్చేసి ఎక్కువ ఆలోచించకుండా నిఖిల్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే నిఖిల్ ఈజ్ మంచి లీడర్షిప్ ఉన్నటువంటి నాయకుడు. ఆయన దగ్గరికి వెళ్ళినట్టయితే నా జర్నీ ఏదైతే ఉందో ఉత్తమంగా స్టార్ట్ చేయొచ్చు మంచి నాయకుని దగ్గర అని చెప్పేసి అలా ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నబిల్ ఏమంటున్నాడంటే నేను బిగ్ బాస్లోకి అడిగిపెట్టిన నా బడ్డీగా నైనిక ఉంది కాబట్టి ఆ నైనికతోటి నా ప్రయాణాన్ని ఇలా ప్రారంభిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తంగా ఇలా ముగిసింది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. అయితే వీళ్ళు ముగ్గురు పని అయిపోయింది. మీరు మిగతా సభ్యులు ఏం చేస్తారు, గంప కింద కొమ్ముతారు అంటున్నారా? అది కాదు, మిగతా వాళ్ళు కూడా ఛాన్స్ ఉంది. కాకపోతే ఏంటంటే ఈసారి వీళ్ళు మిగతా సభ్యులు వెళ్ళి ఆ చీఫ్స్తో మాట్లాడి మీరు నన్ను నచ్చితే తీసుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకోవాలి. కాకపోతే ఇది వాళ్ళు వీళ్ళని అడిగారు, వీళ్ళు వాళ్ళని అడుక్కున్నారు. తర్వాత గ్యాప్ తర్వాత గేమ్ స్టార్ట్ అయింది. ప్రేరణ ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారు తీసుకోవడానికి అనుకున్నప్పుడు నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు లేచి వాళ్ళ పాయింట్స్ పెట్టారు చీఫ్స్. నాకు ఈ అమ్మాయి ఎందుకు అనేది. అయితే యష్మి ఏమో అమ్మాయి ఉంటే నాకు కొంచెం బలం చేకూరుతుంది అనిపిస్తుంది మా టీంకి, అంటే వీ నీడ్ హర్ అని చెప్పిన పాయింట్ ఆమెకు నచ్చి ఐ గో విత్ యష్మి అని చెప్పేసి తను వెళ్ళడం జరిగింది ప్రేరణ. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు వచ్చేసి నైనిక గారు తీసుకోవడం జరిగింది. రైట్, ఒకరు లేచారు. నెక్స్ట్ సీతాను వచ్చేసి నైనిక తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మణికంఠనేమో ఎవరిని తీసుకుంటారో లేరా అని అలా చూస్తున్న టైంలో నిఖిల్ గారు ఎస్ నాకు తన బ్యాలెన్స్ పర్సన్ కావాలి కొంచెం అని చెప్పేసి తను తీసుకోవడం జరిగింది. ఎనీవేస్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ పాపం నిఖిల్ తీసుకుంటాడేమో అని చాలా హోప్స్ పెట్టుకుంది. కానీ చక్ ఆయన నీళ్ళు చల్లేస్తాడు ఆమె హోప్స్ మీద. విష్ణుప్రియని నైనిక తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అభయ్ నవీన్ కోసం నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు ఆడడంతో సో వాళ్ళ పాయింట్స్ పెట్టడం జరిగింది. సో ఆ పాయింట్స్లో యష్మి వచ్చేసి తను ఉంటే మాకు కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందేమో తన ఇన్పుట్స్ తోటి తన గేమ్ తోటి అన్నప్పుడు ఓకే నేను ఆ జట్లోకి వెళ్తే నేను కాంట్రిబ్యూట్ చేస్తానేమో అని ఆమె చెప్పిన పాయింట్ నాకు నచ్చి వెళ్ళడం జరిగిందనమాట అభయ్ నవీన్. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ని కూడా సేమ్ నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు కోవడం జరిగింది. బట్ నన్ను ముందే యష్మి గారు అనడం జరిగింది కాబట్టి నేను అటువైపు వెళ్తానని చెప్పేసి పేలడం జరిగింది. బట్ పృథ్వీరాజ్ ఏదైతే బిహేవియర్ ఉందో కీప్ ఆన్ కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. చాలా బాగా మాట్లాడుతున్నాడు, పాయింట్స్ పెడుతున్నాడు, గేమ్ ఆడుతున్నాడు, మంచిగానే అనిపిస్తుంది. కొంచెం స్టేబిలైజ్డ్ పర్సన్ లాగా లైక్ కొంచెం మంచి ఇంప్రెషన్ ఉంది రైట్ నౌ. లెట్స్ సీ హౌ గేమ్ గోస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సోనియా మాత్రం లాస్ట్లో మిగిలిపోయింది. సో అందరికంటే తక్కువ నిఖిల్ టీంలో యాడ్ అయిపోయింది. అలా పోయిందనమాట. అందరూ పోతారు అని మన నాని అన్నాడు. ఇప్పుడు ఈమె సోనియా గారు అందులోకి వెళ్ళిపోయారు. ఎందులోకి? నిఖిల్ టీంలోకి. రైట్, నెక్స్ట్ ఇట్లా అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా టీం చూస్తే ఎట్లా అయిపోయిందబ్బా అంటే నైనిక యష్మిలకు 5 మెంబర్లు అయిపోయారు అంటే కలిపి. ఈ నిఖిల్కి వచ్చేసి 4 అయిపోయారు నిఖిల్ టీంలో. అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడంటే సో ఒకరికంటే మరొకరు బెస్ట్ అని నిరూపించుకోమన్నాడు. కానీ 1-2 గంటల గ్యాప్లో స్క్రిప్ట్ చేంజ్ చేసి బెస్ట్ అని నిరూపించుకోవడం కాదు, మీరు గనక బాగా గేమ్ ఆడినట్టయితే మీరు మీ బలాన్ని పెంచుకోవడం కోసం గేమ్ ఆడుర్రి, ఎవరైతే తక్కువ మంది టీం ఉన్నటువంటి నిఖిల్ టీంలోకి ఒక ప్లేయర్ మీ టీంలోకి లాగేసుకోండి అని చెప్పింది. అక్కడేమో మీరు ఒకరికంటే ఒకరు బెస్ట్ అని నిరూపించుకోమన్నాడు. తీరా గేమ్ స్టార్ట్ పాయింట్కి వచ్చేసరికి మీ యష్మిని నైనిక వీరైతురు మీరు మీ బలాన్ని పెంచుకొని
చిన్న టీమ్గా ఉన్నటువంటి చిన్న క్లాస్గా ఉన్నటువంటి ఆ నిఖిల్ టీంలోకి ఒక మీ టీంలోకి లాగేసుకోవచ్చు అని చెప్పేసరికి అయ్యో నిఖిల్ పాపం నాకేం లేదు మంచి మేము కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు మేము బంపర్లో పడిపోయాం అనుకున్న వాళ్ళకి వచ్చాము. ఈయన జస్ట్ అట్లా సురికంటిచ్చాడు అనమాట. సరే గేమ్ పెట్టిండి అలా ఒక గేము, ఆ గేమ్ మాట్లాడదాం, గేమ్ ఇంపార్టెంట్ కాబట్టి. బాల్ పట్టు గోల్ కొట్టు ఎస్ బాగానే ఉంది కదా. ఏం లేదండి, హాకీ స్టిక్స్ ఇస్తారు, ఆ చిన్న జాలి లాంటిది ఇస్తారు, అలా ఆపోనెంట్ టీం వాళ్ళు కొట్టినప్పుడు మనం ఆ ప్యాడ్స్కిని కట్టుకొని రెడీ అయ్యి గోల్ కీపర్లకు అలా అని ఆపేస్తారనమాట. సో అలా ఇటు అటు బాగానే ఆడారు. బట్ ఒకటే ఒక గోల్ అయింది గేమ్ మొత్తంలో. ఆ గోల్ ఎవరు కొట్టారు? అభయ్ నవీన్ కొట్టారు. ఫైనల్గా వాళ్ళు గెలిచేశారనమాట. ఫస్ట్ గేమ్ అది. సో ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి. గేమ్స్ చాలా అంటే తెలియకుండా లీక్ కాకుండా అంటే స్క్రిప్ట్ అటుకెళ్ళి ఇటుకెళ్ళి మంచిగానే మలుపులు తీర్పి ఎంటర్టైన్ చేద్దామని గట్టి ఫిక్స్ అయినట్టున్నట్టు అనిపించింది. లెట్స్ సీ ఏం చేస్తారు అనేది. సరే గేమ్లోకి వెళ్ళి బయటకు వద్దాం. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మనకి టీమ్ మెంబర్స్ అయిపోతే ఫస్ట్ డైరెక్ట్ గేమ్ మధ్యలో చాలా కన్వర్జేషన్ ఉంటుంది. సో ఆ కన్వర్జేషన్ మిస్ అయిన కన్వర్జేషన్ ఇప్పుడు నేను చెప్తాను అనమాట. అయితే బేసిక్ ఇందాక నేను చెప్పాను స్టార్టింగ్లో నిఖిల్ బిహేవియర్ చాలామందికి నచ్చట్లేదు అని. ఎందుకు నచ్చట్లేదు అబ్బా అంటే, నిఖిల్ ఏం చేస్తున్నాడు అబ్బా అంటే కొంచెం విష్ణుప్రియ చెప్పింది. ఆయనకి విష్ణుప్రియ చాలా క్లోజు, వాళ్ళిద్దరు చాలా క్లోజు. బట్ స్టిల్ తనే ఆయనక అండ్ వేరే సభ్యుల దగ్గర చెప్తుంది ఏంటంటే విష్ణు ఎలా నిఖిల్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు అబ్బా అంటే, నేను రాజుని, మీరు రాజు, నాతో పాటు మీరు అందరు కలిసి ఉండాలి అంటుండు. బట్ లాజికల్గా ఎట్లా లివ్ అండ్ లెట్ లివ్ లాగా ఉండాలి కదా. నువ్వు బ్రతుకుతూ ఇంకొన్ని బతికించేలా ఉండాలి. బట్ నువ్వేం చేస్తున్నావు అంటే అలా చేయట్లేదు, నీ స్వార్థమే చూసుకుంటున్నావు, లేదా వాళ్ళని కొంచెం బాసిలా చూస్తున్నావు. ఆమె ఫీలింగ్ అయి ఉండొచ్చు. దట్స్ ద పాయింట్. అదే పాయింట్ మళ్ళీ ఆమె అనుకోలేసుమా అక్కడ చెప్పింది. దాంతోపాటు మళ్ళీ వచ్చి కూడా విష్ణుని అడిగే ప్రయత్నం కూడా ఇస్తుంది. నువ్వు అలా అన్నావు కదా, నువ్వు పొద్దున ఏం చెప్పావు, నేను రాజు మీరు నాతో పాటు ఉండాలన్నావు. మళ్ళీ తర్వాత ఏమైందని తనతో ఆ క్లారిఫికేషన్ కూడా తీసుకునే ప్రయత్నం చేసింది. తీసుకుంటూ ఇంకో పాయింట్ కూడా అడిగింది. అదేంటి నువ్వు నన్ను ఎందుకు తీసుకోలేదు, మణికడని తీసుకున్నావు, నన్ను తీసుకోలేదేంటి అని అడిగింది అనమాట. దానికి పాపం నిఖిల్ ఈ క్వశ్చన్ ఎవరు అడిగిన ఆన్సర్ చేయకపోతుంటే కేవలం నువ్వు అడిగావు కాబట్టి నేను ఆన్సర్ చేస్తున్నా అని బాధాతప్తమైనటువంటి హృదయంతో మాట్లాడుతూ, ఎందుకంటే పాపం అక్కడ మణికంఠ నన్ను ఎవరు తీసుకోరేమో అని చెప్పేసి బాధపడుతూ కంగారు పడుతూ బెంబేలెత్తిపోతుంటే నాకు వేరే ఆప్షన్ లేక ఆయన తీసుకొని ఆయన జీవితాన్ని ఇచ్చాను, అందుకే నేను తీసుకోలేకపోయానమ్మా అని చెప్పడం జరిగింది. ఆహా నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నానే అని చెప్పేసి విష్ణుప్రియ బాధపడింది. ఆ తర్వాత అర్థం చేసుకుంది. అదే సమయంలో పాపం నిఖిల్ కన్నీళ్ళు కూడా పెట్టడం జరిగింది. అలా ముగిసింది ఆ స్టోరీ. వెయిట్ కట్ చేస్తే ఈ పృథ్వీ ఉన్నాడు కదబ్బా, పృథ్వీ మంచాడు పాపం. కాకపోతే మనకు పోయిన సీజన్లో 50 లెక్కలు కొంచెం బాడీ ఉంటుంది కదా, బాడీ ఉన్న వాళ్ళు కొంచెం ఫుడ్ ఎక్కువ అవసరం వచ్చింది. టెక్నికల్లీ దట్స్ కరెక్ట్, ఓకే. బట్ ఇక్కడ ఫుడ్ కాదు, ఈయనకి కర్రీస్ కూడా అవసరం పడుతున్నాయి. కర్రీస్ అవసరం పడ్డదేంట్రా అనుకుంటున్నారా? మనకు నార్మల్గానే కొంచెం కర్రీస్ బాగుంటే అలా సప్పరించడము తినడము అలా అలవాటు అనమాట. మనం తింటుంటాం ఎప్పుడన్నా మంచిలాగా, లైక్ అంటే నేను తాగను, నార్మల్గా చెప్తున్నాను జనరలైజ్గా. ఓకే, ఆ పృథ్వీకి ఏంటంటే కొంచెం మటన్ ఉంది అలా కర్రీలో. పొద్దున తిండి మటన్ కదా, సాయంత్రానికి సరే సెకండ్ కర్రీ అయిపోతుంది ఇలాగా అని చెప్పేసి ఎక్స్ట్రా ఉందేమో అనుకొని ఆయన పాపం ఎవరు వేపక దగ్గరికి వచ్చి తినొచ్చా, డిన్నర్కి కావాలా అని 2 పదాలు వాడిండంట. ఆమె తినొచ్చా అంటే తిను, డిన్నర్ కావాలంటే ఇంకా అన్నం కాలేదు, అన్నం అయిన తర్వాత తినని చెప్పినట్టుంది. ఓకే తినని ఆమె ఆదేశం ఇచ్చిన తర్వాత ఇంకా నాకేంటని ఆయన పాపం చిన్న గిన్నెలో కొంచెం వేసుకొని పోయినట్టుండే. ఎంత అని మనం కూడా చూడలేము. కాకపోతే గిన్నె మాత్రం కటోర మాత్రం చిన్నగానే ఉందండి. ప్లేట్ గిన్నె చిన్నగానే ఉంది. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఆ గిన్నె తీసుకొచ్చి కడగడానికి వచ్చినప్పుడు బేబాక్ అడుగుతుంది, నువ్వు అన్నం తినమంటే తింటాను, మరి ఇప్పుడు తిన్నది కర్రీ తిన్నాను అంటే నువ్వు అన్నం తినలేదా? లేదే అంటే అన్నం తింటావా? తింటానే అన్నాడు. అమ్మ తినమ్మ అంటే ఈయన అన్నం తినలేదు ఇంతసేపు, కూర తిన్నాడా? ఇప్పటికే కర్రీస్ లేవంటే నువ్వు కర్రీ తినడం ఏంటి అని ఆమెకు కోపం వచ్చింది. ఎస్ ఏంటిది, అది తప్పు కదా అని కొంచెం సున్నితంగానే చెప్పే ప్రయత్నం చేసింది. అప్పుడు పక్కన ఉన్నటువంటి సీత కూడా అవునక్క ఆయనకి కూర తినే అలవాటు ఉంది, ఎందుకంటే నన్ను అడిగిండు, నన్ను అడిగితే నేను నిన్ను అడుగుమన్నా, నువ్వు అడిగినట్టు ఆయన నువ్వు అడిగి ఒప్పుకున్నట్టుండని ఆయన తినేసినట్టుండు అని ఆమె చెప్పింది. బట్ స్టిల్ బేబ్ ఒక పాయింట్ చెప్పింది. నెక్స్ట్ టైం నో మీన్స్ నో అని చెప్పింది అనమాట. ఓకే అలా జరిగింది పాపం. పృథ్వీరాజ్ మాత్రం నాదే తప్పు లేదు, మీరు ఓకే అన్న తర్వాతే తీసుకున్నాను అని ఆయన పాయింట్ చెప్పుకొచ్చాడు. ఓకే ఫైన్, కొన్నిసార్లు తప్పులు అలా జరిగిపోతుంటాయి మన ప్రేమ లేకుండానే. ఓకే బట్ ఇంత చెప్పింది కదా బేబక్క,
నువ్వు ఒక పీస్ తిన్నావు అని క్వశ్చన్ చేసింది, పాయింట్ పెట్టి చూపించింది కదా, వెంటనే దేవుడు రియాక్ట్ అయ్యాడు. బిగ్ బాస్ రూపంలో బేబక్క గ్యాస్ మర్చిపోవడం, అదే ఆఫ్ చేయడం మర్చిపోయినట్టుంది. బేబక్క కిచెన్ డిపార్ట్మెంట్ హెడ్ మీరే కదా, మీరు గ్యాస్ మర్చిపోయారు అని చెప్పి అమ్మ వెంటనే బేబక్క కూడా రియలైజ్ అయింది, ఐ మేడ్ ఎ మిస్టేక్, ఇంకొకసారి రిపీట్ చేయొద్దు అనుకుంది. ఇవాళ కిచెన్లో ఉన్న బాసనలన్నీ నేనే తోమిస్తా అని ఫిక్స్ అయ్యింది. బాసనలు తోమేసింది, అది బేబక్క అంటే. ఎందుకంటే తప్పు మళ్ళీ రిపీట్ చేయొద్దు, మీరు రిపీట్ చేయొద్దు అంటే పనిష్మెంట్ ఇంపార్టెంట్ గురువు అనుకుంది మరి ఆమె బేబక్క. అదే బేబక్క. ఎస్, నెక్స్ట్. సరే, ఈ గొడవలు ఎలా ఉంటాయంటే సుమా, బిగ్ బాస్ హౌస్లో చిన్న గొడవలు, ఎంటికకాడ గొడవలు, కాళ్ళు పిన్నిసి గొడవలు, చిన్న గొడవలు అంటే చిన్న గొడవలు ఉంటాయి. తవల కోసం కూడా గొడవలు ఉంటాయి. అయితే ఇప్పుడు తవల కోసం మాట్లాడదాం. తవల గొడవ ఏంటబ్బా అంటే, మన ప్రేరణ ఏదైతే ఉందో, ప్రేరణ టవల్ని ఆదిత్య ఓం గారు వాడేశారు. తెలిసి వాడారా అంటే తెలియలేదు. పాప మేము ప్రేరణ ఆమె టవల్ పైన పి అని రాసింది. ఎక్కడ రాసింది అంటే మనం భూతద్దం పెట్టి వెతకాల్సిన అవసరం అనమాట. భూతద్దం లేకుండా నార్మల్గా చూసి మీకు అది కనిపించదు. కొంచెం కళ్ళు అటు ఇటుగా ఉన్న వాళ్ళకి మొత్తానికి కనిపించదు, అది వేరే విషయం. ఎందుకంటే ఆమె ఆల్రెడీ స్పెట్స్ వాడుతుంది కాబట్టి ఆమెకు బాగానే కనిపిస్తుంది. బట్ మిగతా వాళ్ళకి కొంచెం కష్టం కదా. సో అది ఆయన పాపం ఆదిత్యం గారు చూశారు, ఆయనకి ఎక్కడ కనిపించలేదు, అది నా టవల్ అని చెప్పేసి ఆయన వాడేసుకున్నారు. వాడేసిన తర్వాత తీరా చూస్తే ప్రేరణ టవల్, ఆమె ఇంత నా టవల్ను హైజీన్గా వాడేటువంటి నా టవల్ నువ్వు ఎలా వాడేస్తావు అని క్వశ్చన్ చేసింది. ఈయన ఏం చేయాలో తెలియక ఐఎమ్ సారీ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సారీ చెప్తూనే ఉన్నాడు. అయినా మీరు చూసుకోవాలి కదా అని అంటూనే ఉంది, చేస్తూనే ఉంది. ఆ క్రమంలో బిగ్ బాస్ నాకు కొత్త టవల్ కావాలి అని ప్రాధేయపడింది. వెంటనే బిగ్ బాస్ గారు అనుమతినిచ్చాను, చూడుకోపో అని చెప్పేసి పంపించాడు కొత్త టవల్ని. బట్ ఎస్, ఆ టవల్ విషయంలో కొంచెం ప్రేరణ అతి అని చెప్పలేం, కానీ ఓకే టవల్ చూసుకొని చేస్తుంటే సరిపోయేదని చెప్పుంటే సరిపోయేదేమో, కొంచెం ల్యాగ్ చేసిందేమో అనిపించింది. ఎనీవేస్, నేను ల్యాగ్ చేస్తుండే మీకు అనిపించకుండా కొంచెం ఫాస్ట్ అయిపోదాం. ఎస్, టవల్ గొడవ అలా ముగిసింది. కాకపోతే కొంచెం ఓం గారు అంటే ఆదిత్య ఓం గారు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు. అదేంటి నేను సారీ చెప్తున్నా, ఎన్నిసార్లు సారీ చెప్పినా మళ్ళీ ఎందుకు అట్లా ఇబ్బంది పెడుతున్నావు అని ఆ సెన్స్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా కనిపించలేదు. మళ్ళీ దాన్ని తీసుకుని శేఖర్ భాష చూస్తే అక్కడ పి అనేది ఎక్కడో మూలుకుంటుంది. మొత్తం అవంతా ఇక గుర్తు పెట్టుకుని వెతుకుంటూ కూర్చోలేరు కదా. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అక్కడ ఉన్నాయి 2 బాత్రూమ్లు పక్కడు, అరే నేను వద్దంటే అరే అక్కడ నేను పోతాను చెప్పేసి ఆ తొందరపాట్లో మనం సమ్ టైమ్స్ చూసి చూడక అలా సరిపోతుంటాయి అనుకోండి, కావాలని చేసింది కదా. నెక్స్ట్ బాత్రూమ్ అన్నాం కాబట్టి బాత్రూమ్ చూడకొద్దాం. అయితే నిఖిల్ గారు వచ్చేసి ఆ బాత్రూమ్ డిపార్ట్మెంట్ హెడ్ అయినటువంటి బాత్రూమ్ డిపార్ట్మెంట్లో పార్ట్ అయినటువంటి యష్మి గారి దగ్గరికి వచ్చేసి, యష్మి బాత్రూంలో అందరూ ఏం చేస్తున్నారంటే రిబ్బన్స్, హెయిర్ పిన్స్ అవన్నీ అట్లా వదిలేసిపోతున్నారు, వాటిని కోసం వస్తారు, అదేంటో చూసి చెప్పమను అని కనుక్కో, ఎవరు చేస్తారు ఏంటి కనుక్కో అని చెప్పిండు ఆయన కూడా చెప్పొచ్చు. కాకపోతే నువ్వు డిపార్ట్మెంట్ కదా, సో బాత్రూమ్ డిపార్ట్మెంట్ కాబట్టి అని ఆమె చెప్పిండు. ఆమె ఏం తప్పు పాపం, మరి చెప్పిందేమో నిఖిలాయే, అందరికి నిఖిల్ అంటే తోపాయే, మరి ఏం చేస్తుంది పోయి అలా బేబాక్ ఉంటుంది, లైక్ మన సోనియా వాళ్ళు వీళ్ళు ఉంటారు, పోయి కొంచెం బాత్రూంలో ఈ హెయిర్ పిన్స్, రిబ్బన్స్ అంటే హెయిర్ వాళ్ళ రిబ్బన్స్ అవి పెట్టి వదిలేసిపోతున్నారంట, కొంచెం అవి చూడండి, చూసుకొని చేసుకోండి అని చెప్పింది. పెద్ద టఫ్ కూడా కాదు, నార్మల్గా చూసుకోండి ఎవరైనా ఉంటే తీసేసేయండి అని చెప్పింది. అంతే. దానికి సోనియా, ఆహా నాకు చెప్తావా, నువ్వు ఎంత ధైర్యమే నీకు, నాకు చెప్తావా అన్నట్టు సీరియస్ అయిపోయింది. అంటే ఆమెకు చెప్పడం తప్పంట. ఒక్కొక్కటి అంటే నువ్వు చెప్పాలనుకుంటే ఒక అంటే ఒక మీటింగ్ పెట్టాలి, ఆ మీటింగ్లో నన్ను పిలవాలి, అప్పుడు పిలిచి చెప్పాలి, అంతే తప్ప నా దగ్గరకు వచ్చి నువ్వు హెయిర్ పిన్స్ వదిలేస్తున్నావు, రిబ్బన్స్ వదిలేస్తావు చెప్తావా నువ్వు అంటది ఆమె. అలా కాదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు కాబట్టి నేనే మీ దగ్గరకు వచ్చి మీరు అలా చేస్తారేమో చేయకుండా చూసుకోండి, లేదా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి బయటకు వచ్చే ముందు అని చెప్పాను. అంతే. ఎవరిని ఇండివిజువల్గా వీళ్ళు అని చెప్పడం నా ఉద్దేశం కాదు, బట్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్తాను ఇదే పాయింట్ అని ఆమె చెప్పింది. అట్టట్లేదు నేనే అని అంటది. ఈ మధ్యలో మన నాగమణికట్టు ముందుకు వస్తాడు. నాగమణికట్టు వచ్చి ఇది తప్పు, ఎందుకంటే దీని ఒక పదం వాడినమ్మో ఆయన, మీరు మైక్రో మేనేజ్మెంట్ చేస్తుర్రు అని ప్రతిదాన్ని మీరు భూతద్దంలో పెట్టి చూస్తుర్రు అంట. ఏం చెప్పేదానికి నేను. ఇంకోటి ఏంటంటే ఏదైనా జరిగితే టైం ఇవ్వాలంట వాళ్ళకి, ఓ పూట టైం ఇచ్చి, ఓ రోజు టైం ఇచ్చి, 2 రోజులు టైం ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు తప్పు చేస్తావు మిత్తమా అని చెప్పాలంట. అప్పుడు ఆయన సరిదిద్దుకుంటాడంట. అరే బాత్రూమ్ అంత అప్పుడు ఏమడుతుంది, నువ్వే కదా కరెక్ట్ చేసింది అంటే దానికోసం ఆన్సర్ లేదు. బట్ మీరు మాకు టైం ఇవ్వాలి, 2-3 రోజులు టైం ఇచ్చిన తర్వాత 4 రోజు 5 రోజు చెప్తే అప్పుడు ఆలోచిస్తుంది దానికోసం అని అంటాడు ఆయన. ఇంకా అది అలా జరిగిందనమాట. మొత్తంగా సోనియా మాత్రం ఇవన్నీ బతకనియట్లేదబ్బా. ఎందుకంటే ఎక్కడ దొరికిన వైసీ
జయ్యమని లేస్తుంది, జయ్యమని లేపుతుంది. పనికొచ్చే పాయింట్ల మీద లేపితే పనికి వస్తుంది, బట్ పనికిరాని పాయింట్ల మీద లేపితే పనికిరాని లాగానే ఉంటుంది. ఎస్ సార్. నెక్స్ట్ వచ్చేసి ఇదే ఉదాంతంని ఆడ లోపల ఆదిత్య ఓం గారు బేబక్కలు శేఖర్ భాష నడుతుంది. ఏంటయ్యా శేఖర్ భాష, మరి ఈ బాత్రూంలో ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు ఆ పెద్ద మూడో ప్రపంచ యుద్ధమే జరుగుతోంది. ఏంటంటే నాగమణి గడ్డ బాత్రూమ్ నాశనం చేసేసాడు. దాని గురించి మన ఈ ఎవరి అమ్మాయి యక్షణ అదే యష్మ అడగడంతో పాపం వాళ్ళందరూ వాళ్ళు రివర్స్ యుద్ధానికి దిగారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని పెడుతున్నారు. ఇది తప్పు, ఇది ఒప్పు అని అనలైజ్ చేస్తున్నారు అని చెప్పడం జరిగిందనమాట. నిజంగానే కదా, చిన్న చిన్న ఎంటికల విషయంలో కూడా పెద్ద స్టాండ్ తీసుకోవాలన్నట్టుగా ఇది తప్పు, ఇది ఒప్పు అని ఆ యష్ణతో సారీ చెప్పించేదాకా వాళ్ళకి మనసు పట్టలేదు. మళ్ళీ సారీ ఇది నా డ్యూటీ, వాళ్ళు అడిగారు కాబట్టి చెప్పాను. అప్పుడు కూడా సోనియా ఏమంటుందంటే ఆ ప్రేరణకి యక్షణకి నా మీద పడదు, కావాలని వీళ్ళు ఇలా చేశారు తప్ప ఆ నిఖిల్ చెప్తే చెప్పారని మాత్రం ఆయన ఒప్పుకోదు. ఆ నిఖిల్ అక్కడే ఉంటాడు కానీ నేను చెప్పాను ఆయన చెప్పుడు, అంతే. అలా ఉంటారు కొంతమంది. అంటే క్రెడిట్ కావాల్సి వచ్చినప్పుడు ఎస్ ఐఎమ్ నేను చేశానంటారు. బట్ అదే పరుపోతున్నాయి డెబిట్ అన్నప్పుడు నో నేను నార్మల్గా చెప్పాను, తప్పేం కాదు, చొకే అంటారు అంతే. తప్పే కదా, తప్పేమంది ఇందులో అని ఎవరు అంటారు అంతే. ఎందుకంటే అందరికీ పాజిటివ్ కావాలి, నెగిటివ్ ఎవరికి వస్తుంది తెలిసి ఓకే ఫైన్ ఇప్పటికే ఇంత చాలా అయింది నాకు తెలిసి. వీడియో ఒక్కరిని మొత్తం చూస్తే ఆ చూసిన వాళ్ళు కమెంట్ చేయండి ఎలా ఉందనేది. అండ్ యాజ్ యూజువల్ ఇది ఇవాళ వీడియో మళ్ళీ కలుసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ వీడియో వస్తే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.